హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ ఆటను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకా ఈరోజు మార్కెట్ అనేది చాలా పాజిటివ్గా క్లోజ్ కావడం జరిగింది. సో నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి కంప్లీట్గా ఈరోజు పాజిటివ్లోనే, ఈరోజు కూడా పాజిటివ్లో ఉండడం జరిగింది. సో మెయిన్ రీజన్ వచ్చేసి గ్లోబల్గా కూడా పాజిటివ్గా ఉండడం జరిగింది. సో గ్లోబల్గా ఎందుకు పాజిటివ్ ఉన్నాయంటే, రష్యా యుక్రెయిన్ వార్లో ద మెయిన్ రష్యా యుక్రెయిన్ అధ్యక్షుడు మేము నాటోలో చేరట్లేదు, మేము నాటోలో చేరే ఉద్దేశం లేదు అని చెప్పి అతను ఒక ప్రకటన చేశాడు. మెయిన్ రష్యా అటాక్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి రష్యాకు మా యొక్క భద్రతకు భంగం కలుగుతుంది, మీరు నాటోలో చేరితే అని చెప్పి ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది. ఉక్రెయిన్ ఒక స్టెప్ ముందుకు వచ్చేసి మేము నాటోలో చేరట్లేదు కాబట్టి మమ్మల్ని ఇండిపెండెంట్గా ఉంచండి అని చెప్పి వాళ్ళు అంటే ప్రస్తుతానికైతే రష్యా కొన్ని పట్టణాల మీద సీజ్ ఫైర్ అయితే ప్రకటించింది. కాబట్టి ఇది అంటే ఈ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ కావడానికి ఒక మైల్ స్టోన్ లాంటిది. కాబట్టి దాన్ని గ్లోబల్గా కూడా అన్ని పాజిటివ్గా తీసుకున్నాయి. అందులో భాగంగా మన మార్కెట్ కూడా కంప్లీట్గా ర్యాలీ అయితే కంటిన్యూ కావడం అయితే జరిగింది. ఒక 1 వీక్ to 10 డేస్ లోపల ఈ రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఎండ్ కావడానికి అయితే అవకాశం ఉంది. దీన్ని ఇలానే అంటే మళ్ళీ వీళ్ళు చర్చలు జరుపుతున్నారు విదేశాంగ మంత్రులు. అవి ఇంకా పాజిటివ్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా ఎండ్ అవుతుంది. ఎండ్ అవుతే మన మార్కెట్లు ఇంకా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక సిపిఆర్ గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయితే జనరల్గా సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. మనం ఈవెన్ దో ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. ఆ సందర్భంలో ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. టార్గెట్ అనేది మినిమం 1:2 ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇంకా ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కాబట్టి అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనం మార్కెట్లో అప్సైడ్ ఉండడానికి ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకున్నట్టయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ ముందుకెళ్ళింది, మళ్ళీ స్లైట్గా డౌన్ సైడ్ వచ్చింది. అంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి, ఈ స్వింగ్ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఎప్పుడైతే ఈ స్వింగ్ లో అనేది బ్రేక్అవుట్ వస్తేనే మనం ట్రేడ్ అంటే డౌన్ సైడు సెల్ సైడ్ పిఈ సైడ్ ఉండాలి, లేకపోతే పిఈ సైడ్ ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మరి మన సిఈ సైడ్ ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడైతే ఈ లో అంటే ఈ హై అనేది బ్రేక్అవుట్ వస్తే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అది ఈజీ అంటే ఈ స్టాప్ లాస్ అయితే ఇట్ కాలేదు, తర్వాత మళ్ళీ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇలాంటి సెటప్స్ వచ్చినప్పుడు సింపుల్గా స్టాప్ లాస్ అనేది స్వింగ్ లోస్ దగ్గర మెయింటైన్ చేసినట్టయితే మన స్టాప్ లాస్ అయితే ఇట్ కావడానికి అవకాశం ఉండదు. పర్టికులర్గా మన వ్యూ అనేది సిఈ సైడా పిఈ సైడా క్లియర్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంటే ఈ స్వింగ్ లోస్ స్వింగ్ హైస్ను మార్క్ చేసుకుంటూ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసినట్టయితే డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ మనం జోన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఫస్ట్ 5 మినిట్స్లోనే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అది అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే ట్రేడ్ లభిస్తుంటుంది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్గా రావడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది 1:2 టైమ్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా 1 hour లాస్ వచ్చినప్పటికీ మళ్ళీ అంటే 2 hour ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా 1 hour ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున వచ్చేసి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. రేపు ఎక్స్పైరీ డే కాబట్టి ఎక్కువ హైలీ వోలటైల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకొకటి మనకు ఒక ఈవెంట్ కూడా ఉంది. రేపు 5 స్టేట్స్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ అవర్స్లో డెఫినెట్గా హై వోలటాలిటీ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ప్లస్ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం కాషియస్గా, ఒకవేళ బిగినర్ అయితే డెఫినెట్గా మార్కెట్కు దూరం ఉండటమే బెటర్. ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే విత్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే ఒక స్టేబుల్ అయిన తర్వాత ఒక 12 అంటే ఆఫ్టర్నూన్ సెషన్ మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే
క్లియర్ కట్గా వన్ డైరెక్షన్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మార్నింగ్ అవర్స్ డెఫినెట్గా హై వోలటాలిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది కాల్ సైడ్లో సో ఇక్కడ ఉంది 16,500 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఫస్ట్ హైయెస్టే ఇక్కడ ఉన్నది 16,800 దగ్గర. బట్ నేను దీన్ని కన్సిడర్ చేయట్లేదు, ఇది ఓన్లీ 2 రూపీస్ దగ్గర ఉన్నది కాబట్టి దీన్ని నేను వదిలేస్తున్నాను. సో దీన్ని కన్సిడర్ చేద్దాం. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ 16,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయితే కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ వరకు పర్టికులర్గా లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి సో ఇక్కడ వరకు బుల్లిష్ ఉండడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది సో 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 16,200 దగ్గర ఉంది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి సో ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది. సో పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాల్ సైడ్ పాజిటివ్ అంటున్నారు, పుట్ సైడ్ పాజిటివ్ అంటున్నారు. ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. బట్ ఫ్యూచర్ కుమో బొరిష్లో ఉంది, ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో క్యాండిల్స్ చూస్తే సో ఇక్కడ బాటమ్ అవుట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. బట్ ఈ క్లౌడ్ పైన ట్రేడ్ అయితేనే అంటే ఈ 17,200 పైన మనకు సస్టైన్ అయితేనే సో మార్కెట్స్ అనేటివి అప్ సైడ్ వెళ్తుంది. అప్పుడు మనకు ఈ 18,400 అండ్ 18,600 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి ఎక్కడ రివర్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎఫ్ఐఐ డేటా చూస్తే తెలుస్తూ ఉంటుంది మనకు. ఎఫ్ఐఐలో సెల్ చేసారు అనుకోండి సో డెఫినెట్గా ఈవెన్ దో ఇవి మనము ఈ జస్ట్ పుల్ బ్యాక్గానే కన్సిడర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మేబీ రేపు ఈ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి మేబీ దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. రేపు వచ్చేసి 16,800 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి 17,200 ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఒకవేళ డెఫినెట్గా మార్కెట్ పాజిటివ్గా తీసుకున్నట్టయితే సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సో ఈ రెండు లెవెల్స్ టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఫస్ట్ లెవెల్ అయితే 16,800 సో ఈ లెవెల్ అయితే డెఫినెట్గా టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలా డౌన్ సైడ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోస్ కింద ట్రేడ్ కావాలంటే 16,000 అనేది ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఈ 16,000 అనేది బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మళ్ళీ ఒకసారి మొన్నటి రీసెంట్ లోను టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 15,600 దగ్గర దాకా రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే కంప్లీట్గా సో మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. బట్ ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనకు అంటే ట్రెండ్ అనేది రివర్స్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ట్రెండ్ రివర్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి నిన్న మనం డిస్కషన్ చేశాము. సో ఒకవేళ ఈ హైస్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో ఈ గ్యాప్ అనేది ఫిల్అప్ అయింది. ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్అప్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాము. సో ఇంచుమించు అక్కడ వరకే రావడం అయితే జరిగింది. ఇక రేపటి సినారియో వచ్చేసి సో దీనిపైన ఓపెన్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఓపెనింగ్ అనేది అంటే ఆల్రెడీ క్లౌడ్ దగ్గర దాకా వచ్చింది కాబట్టి మేబీ అనేది ఈ క్లౌడ్లో ఓపెన్ అయినా స్లైట్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో 16,600 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ బారియర్ను బ్రేక్ చేసింది అనుకో డెఫినెట్గా మనకు ఈ 17,200 వరకు ఈజీగా వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది అప్ సైడ్ సినారియో. ఇక్కడ డౌన్ సైడ్ సినారియో వచ్చేసి సో ఇవాళటి లో ఏదైతే ఉంటుందో సో ఈ లో బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ లో బ్రేక్అవుట్ వచ్చినా లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే
పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి డౌన్ సైడ్లో ఇంతే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మేబీ రేపు అప్ సైడే ఉండడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో మన వ్యూ అనేది కొంచెం సి సైడ్ ఉంటే బెటర్, బట్ అది కూడా పర్టికులర్గా ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో ఎక్కువ వోలటాలిటీ ఉండడానికి అవకాశం కూడా ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిపిఆర్ దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అవుతే నెక్స్ట్ ఇమీడియట్ ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మళ్ళీ సిపిఆర్ నుంచి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ సిపిఆర్కు రెండోసారి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ అని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ లోస్కి వచ్చినప్పుడు సో డెఫినెట్గా ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పాము. సో దాని ప్రకారం డిస్కషన్ చేసిన సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రెండు అంటే సిపిఆర్ వర్కౌట్ అయింది, అట్ ద సేమ్ టైం ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ వర్కౌట్ కూడా కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది R1 అవుతుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక మనం జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్లో ఫస్ట్ 5 మినిట్స్లోనే ఈ జోన్కి అయితే అంటే పుల్ బ్యాక్ రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి సో అంటే ఈ జోన్ నుంచి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రెండోసారి పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఎగ్జాక్ట్గా బులిష్ క్యాండిల్ పైన హై పైన ఎంట్రీ పై అయితే అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో అలాగే ఇక్కడ ఒక 2 సప్లై జోన్స్ అయితే ఉండడం జరిగింది, వీటిని మార్క్ చేసుకోండి. సో నాకు తెలిసి ఇవి గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఈ లెవెల్స్ అనేటివి డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 35,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, సో ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి మిక్స్డ్ ట్రెండ్ ఉంది. పుట్ సైడ్ ఉన్న దాన్ని కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ దాన్ని కన్సిడర్ చేసినట్టయితే సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్కు బెరిష్లో ఉంది ప్రైస్ అనేది. సో పుల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే డిస్టెన్స్గా వెళ్ళడం జరిగింది కాబట్టి సో డెఫినెట్గా కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ కన్వర్జన్ లైన్ వచ్చేసి సో 34,432 వరకు ఉంది. ఫస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సెకండ్ పుల్ బ్యాక్ ఇక్కడ వరకు వస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,800 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక డౌన్ సైడ్లో వస్తే సో ఈ లో ఇవాళ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఫర్దర్గా మొన్నటి లోను ఒకసారి టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఈ లో వచ్చేసి సో ఎగ్జాక్ట్ వచ్చేసి 32,150 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇవి డే క్యాండిల్లో. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కూడా సేమ్, అంటే మార్కెట్ అనేది బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ ఫ్యూచర్ అంటే క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ గ్యాప్ అనేది సో ఇంకా ఫిలప్ కాలేదు. ఈ గ్యాప్ అనేది ఫస్ట్ ఫిలప్ కావాలి. సో ఈ గ్యాప్ లెవెల్ వచ్చేసి ఎక్కడి వరకు ఉన్నది 330 వరకు ఉండడం అయితే జరిగింది. సో ఫస్ట్ లెవెల్ అంటే దీని దగ్గరలో ఓపెన్ అయింది అనుకోండి, ఇది ఈజీగా బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. లేదు అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే సో మేబీ ఇక్కడ ఒక బ్యారియర్గా అంటే రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సో నెక్స్ట్ ఫర్దర్ లెవెల్ వచ్చేసి సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,000, సెకండ్ లెవెల్ వచ్చేసి సో 36,000, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 35,900 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 3 లెవెల్స్
అప్ సైడ్లో వర్క్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక డౌన్ సైడ్లో వచ్చేసి సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ కావాలి. కన్వర్జన్ లైన్ వచ్చేసి 33,233 దగ్గర ఉండడం జరిగింది. దీని కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా సో మళ్ళీ ఒకసారి ఇందాక చెప్పుకున్న 32,150 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐఐ డాటా చూసినట్టయితే సో ఈవెన్ దో రష్యా యుక్రెయిన్ మధ్యలో ఒక మేజర్ అప్డేట్ వచ్చినా, ఒక మంచి డెవలప్మెంట్ న్యూస్ వచ్చినా కూడా సో వీటిలలో వీళ్ళు స్టిల్ కంటిన్యూగా వీళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు. సో అంటే మన ఎట్ ద సేమ్ టైం మన వాళ్ళు బై కూడా చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు ఆపినప్పుడు ఈ సెల్లింగ్ అనేది ఆపితే ఇంకా మన మార్కెట్లు ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ వీళ్ళు ఎప్పుడు సెల్ చేస్తారని చూడాల్సిందే. సో ప్రస్తుతానికి ఎలాంటి పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా సో వీళ్ళు కంప్లీట్గా సెల్ సైడే వెళ్తున్నారు. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. సో ఈ డాటాని ఇప్పుడు ట్రాక్ చేస్తూ ఉండండి. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. సో ఈ నేరో సిపిఆర్ ఉన్న స్టాక్స్ డెఫినెట్గా ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.